ఇక బీజేపీకి సంబంధించి కూడా జూబ్లీహిల్స్ బైపోల్ బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి, ప్రచారం కూడా హోరాహోరీగా నిర్వహించింది. సో ఇక్కడ పరిస్థితి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏంటి అప్డేట్స్ రేపు బైపోల్ జరగబోతున్న నేపథ్యంలో? గుడ్ ఈవినింగ్ లక్ష్మీ దుర్గా. మొత్తానికి ఈ ఉప ఎన్నికలను భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. వాస్తవానికి అభ్యర్థిని ప్రచారాన్ని చాలా ఆలస్యంగా మొదలుపెట్టినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ అనేటువంటిది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ సెగ్మెంట్. సో ఇది తమకు కలిసి వస్తుంది. అందులో మైగ్రేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. జనసేన ఇందుకు మద్దతు ఇచ్చింది. టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వకపోయినప్పటికీ కూడా అంతర్గతంగా తన మద్దతు తెలిపింది. దానికి తోడు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పర్టికులర్గా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డికి 60,000 పైగా ఓట్లు గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చాయి. సో ఈ ఈక్వేషన్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గానే ప్రయత్నం చేసిందని చెప్పాలి. అయితే అభ్యర్థిని అనౌన్స్ చేసేటువంటి అంశానికి సంబంధించి అది రాష్ట్ర స్థాయి నాయకత్వం నేరుగా అనౌన్స్ చేయడానికి వీలుండదు కాబట్టి జాతీయ స్థాయిలో డిస్కషన్ జరగాలి. దానికి ఒక ఫార్మాలిటీ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. వీటన్నిటిని బేర్ చేసుకుని గెలుపోవటంలో ఒక అంచనాకు వచ్చిన తర్వాత అందులో కుల సమీకరణాలు ఇతరత్ర సమీకరణలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే భారతీయ జనతా పార్టీలో అభ్యర్థిని అనౌన్స్ చేసేటువంటి ఒక సంస్కృతి ఉంటుంది. వీటన్నిటి దృష్ట్యా కాస్త అభ్యర్థిని అనౌన్స్ చేసే అంశం ఆలస్యమైనప్పటికీ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాము. భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 1,00,000కు పైగా ఉన్నటువంటి మైనార్టీ ఓటర్లను మినహాయిస్తే 90% పైగా ఉన్నటువంటి హిందువులు ఈసారి తమకు ఓటు వేయబోతున్నారు. దీనికి గల ప్రధానమైనటువంటి కారణం 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండింది. ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఇక 2 ఏళ్లలోనే 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పరచుకున్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే ఏర్పరచుకుంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ తమకు ఆల్టర్నేటివ్ గా తమ ఖాతాలోకి రాబోతున్నాయి. గతంలో కూడా దుబాక్ ఉప ఎన్నికలు జరిగినప్పుడు బీహార్ ఎన్నికలు జరిగాయి. అదే సెంటిమెంట్ మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రిపీట్ కాబోతుంది. గతంలో హుజరాబాద్ ఉప ఎన్నికను గెలిచాము, దుబాక్ ఉప ఎన్నికను గెలిచాము, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా గెలవబోతున్నాము. అందుకు కిషన్ రెడ్డి కూడా అక్కడ పార్లమెంట్ సభ్యునిగా ఉండడము, కేంద్ర మంత్రిగా ఉండడము, కేంద్రం నుంచి నేరుగా ఏమన్నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో లీడ్ తీసుకుని పనిచేసేటువంటి ప్రయత్నం చేయడానికి వెసులుబాటు ఉండడం తదితర అంశాలన్నింటినీ కూడా బేరు వేసుకుని భారతీయ జనతా పార్టీ ఈసారి చాలా సీరియస్ గా ప్రయత్నం చేసింది. అయితే డబ్బులు పంపేటువంటి అంశానికి సంబంధించి పర్టికులర్గా 2 పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉండింది, ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీగా పేరుంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నది. ఈ 2 పార్టీలు కూడా ఇవాళ రాత్రి పెద్ద ఎత్తున డబ్బులు పంచే అవకాశం ఉందంటూ కూడా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఆరోపణ చేస్తుంది. ఈసీఐకి ఇప్పటికే ఫిర్యాదు కూడా చేసింది. వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేసింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన కూడా ఈసీఐకి ఫిర్యాదు చేసింది. ఇవాళ రాత్రి 10 తర్వాత పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మానిటరింగ్ చేయాల్సిందిగా మరొకసారి భారతీయ జనతా పార్టీ నేతలు ఫోన్లో కానీ లేకపోతే మెయిల్ ద్వారా కానీ ఇతరత్ర మాధ్యమాల ద్వారా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. 10 నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేటువంటిది రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ కాదు, అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ. అందులో మెయిన్ సిటీ కాబట్టి ఇక్కడ మద్యము ఇతరత్ర ప్రలోభాలకు ఓటర్లు ఎక్కువగా ఆకర్షితమయ్యే అవకాశం ఉంటుంది. పేరుకు అది జూబ్లీహిల్స్ సంపన్నులు ఉండేటువంటి ప్రాంతంగా బయట పోర్ట్రేట్ అయినప్పటికీ కూడా అత్యధికంగా పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికీ కూడా బస్తీ వాసులకు సరైనటువంటి ఫెసిలిటీ లేదు. అభివృద్ధికి నోచుకోలేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అది జూబ్లీహిల్స్. హైదరాబాద్ సెంట్రల్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ కు ఈ తరహా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా అధికార కాంగ్రెస్ పార్టీ, గతంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు కూడా ఓటర్లను భారీగా ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో ప్రచారం చేసినటువంటి సందర్భంలోనే బూత్ లెవెల్ స్థాయిలో తమ కార్యకర్తల ద్వారా నేరుగా డబ్బులను పంపించేసేటువంటి కార్యక్రమానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ 2 కూడా తెలియపాయి. కాబట్టి ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు కూడా బీజేపీ స్వతహాగా అక్కడ పర్యవేక్షించడంతో పాటు బూత్ లెవెల్ స్థాయి కార్యకర్తలకు ఆ బాధ్యతలను అప్పగించింది. ఎక్కడైనా డబ్బులను పంపిణీ చేయడం కానీ, మద్యం పంపిణీ చేయడం కానీ, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చేస్తే నేరుగా ఈసీఐకి ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఇక రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ సంతృప్తి వ్యక్తం చేసింది. కాసేపు క్రితమే ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. మరోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించి తమ పార్టీకి ఓటు వేయబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిచేది కూడా భారతీయ జనతా పార్టీ కాబోతుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఈ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం జరిపేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్ని చర్యలు చేపట్టిందని చెప్పారు.